ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? ఈరోజు వాక్యం దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. మనము ఆ అధ్యాయంలో ఎవరుంటారంటే మరియ గారు ఉంటారు. అంటే యేసు ప్రభుని కన్నా తల్లి ఉంటుంది. అందులో ఒక మాట ఉంది, దయాపాప్తిరాల నీకు శుభము అని ఉంది. శుభవచనము పలకాలి అంటే చాలా మంది ఇంట్లో ఆశీర్వాదాల కొరకు, లేకపోతే కుటుంబ పరిస్థితులు మార్చబడతాయని, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్తున్నామని అలా చెప్తేనే శుభవచనం అనుకుంటారు. కానీ మరియమ్మ గారికి ఏమని చెప్తున్నారంటే నీకు కుమారుడు పుడతాడు అన్న మాట శుభవచనం అంది. ఈ లోకానికి అది శుభవచనమే కావచ్చు, కానీ ఆమెకు మాత్రం అది శుభవచనము కాదు. ఎందుకంటే ఆమెకి వివాహము కాలేదు. అలనాడు వివాహము కాని స్త్రీని రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ విషయంలో వారు ఆ నియమం పాటించేవారు. యూదులు మరొకరితో మాట్లాడకూడదనేవారు. కానీ ఇక్కడ మరియమ్మ గారికి దూత కలపడి శుభవచనము చెప్తున్నాను అంటుంది. శుభవచనము చెప్పటానికి ఆమెకు అది శుభవచనమా అంటే ముందే బరువైపోయే మాట. ఒక స్త్రీ పెళ్లి కాకుండా కుమారుని కంటుందంటే లోకం ఏమంటుంది, లోక పరిస్థితి ఏమంటుంది చూడండి అమ్మా. నిజంగా నీవు దేవునిలోనే ఉండుంటే నీతో పక్క సహోదరుడు ఒక అన్నైనా సరే మాట్లాడుతుంటే ఈ రోజులు ఎలాగుంటున్నాయో తెలుసా? వారిని కూడా తప్పుగా అర్థం చేసుకునే మనుష్యులు కలిగి ఉన్నారు. వారు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది కదా.